సో అలాంటి టైంలో గుండెలు పగలెట్టాడు, గుండెల రక్తం గారచట్టు ఏడ్చిన. సో మా సార్ కంటే ముందే నేను చచ్చిపోవాలా, నా పిల్లలు ఏమవుతారు? సో అంత ప్రెషర్ మీద టెన్షన్లో ఆలోచన చేసి 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 ఏం చేయాలి అనుకొని 13 రోజులు మా సార్ ఈరోజు బతికొచ్చినామంటే మాత్రం మన వెస్టీజ్ సప్లిమెంట్స్ నేనైతే న్యాయంగా చెప్తాను సార్. ఈ రోజు అర్థమవుతుంది మనకి. సో ఏదైనా బతికి బయటకు వస్తేనే దాని వాల్యూ అర్థమవుతుంది, అందులో అక్కడ ఉంటే మనకు అర్థం కాదు. సో ఏదైనా మన దాకా వస్తే తప్ప తన కష్టమో బాధో అర్థం కాదు. చాలా మంది ఎలా డబ్బులు వచ్చినాయంటే ఈజీగా అనుకుంటారు. ఈజీ వస్తాయా సార్ డబ్బులు? అమ్మ కూలీ చేస్తే ఈజీ వచ్చినాయా? జాబ్ చేస్తే ఈజీ వచ్చినాయా? బిజినెస్ చేస్తే ఈజీ వచ్చినాయా? మరి వెస్టేజ్లో ఎందుకు ఈజీగా వస్తాయి? నువ్వు చేసే పని నువ్వు చేయి, ఫలితం దేవుడు ఇస్తాడు. ఎసాను ఇక్కడ మనం చేసేది చేయకుండా వేరే వాళ్ళు చేస్తున్నారంటే మన టీం ఎక్కడో ఆగిపోతుంది. సో అలాంటి టైంలో నాకు టీం మీద అంత గ్రిప్ లేదు, కానీ చెప్పితే పైసలు వస్తాయన్న పదం గుర్తుకొచ్చింది. చెప్పినా కదా, మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తప్ప పెయిన్ ఏందో అర్థం కాదు. ఎసాను చాలా మంది ఏమనుకుంటారు అంటే ముళ్ళు వస్తాయి చెప్పులు వేసుకోకుండా ముళ్ళు వేసుకుంటూ కూర్చుంటారు. ముళ్ళు వేస్తే మన వల్ల అవుతుందా? చెప్పులు వేసుకొని రావచ్చా లేదా? సో ఇప్పటి నుంచి ఏం చేద్దాం? కష్టం వస్తే సొల్యూషన్, కష్టం మనకే వచ్చింది కాబట్టి సొల్యూషన్ మనకానే ఉంటుంది. ఆ కష్టాల